నియోజకవర్గంలోని మూసాపేట మెయిన్ రోడ్ ఏదైతే ఉందో నేషనల్ హైవే నుంచి ఈ ఆంజనేయ నగర్ చౌరస్తా వయా మున్సిపల్ ఆఫీసు రోడ్డు వైండింగ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం పాదయాత్ర నిర్వహించి అంటే రోడ్డు అమ్మటి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మంచి చెడు అన్నీ చూసుకుంటూ వచ్చి మేము మున్సిపల్ జోనల్ కమిషనర్ గారికి కలవడం జరిగింది. అందులో మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మరీ ముఖ్యంగా మా మూసాపేట ప్రాంతం ఆ గ్రామవాసులైనటువంటి మా తూమువేణు గారు కానీ మా పెంటన్న కానీ మా డివిజన్ ప్రెసిడెంట్ సతీష్ గౌడ్ అలాగే మా రాజ్పూత్ సలీము మా అన్న ప్రతాప్ రెడ్డి అన్న ఇంకా అనేక మంది వెంకటేశ్వరరావు అన్న మా తూము సంతోష్ అందరూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. అన్న వెంకటన్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎందుకంటే ఎప్పుడైతే కైతలాపూర్ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిందో అప్పటి నుంచి ఈ రోడ్డు బాగా ట్రాఫిక్ పెరిగిపోయింది. ఎందుకంటే ఇటు హైటెక్ సిటీకి వెళ్ళడానికి ఇది దగ్గర మార్గం కావటం మూలంగా ఈ బాలనగర్ బోయినపల్లి ఆ పైనుంచి వచ్చే జనాభా అంతా కూడా ఇటు నుంచి వెళ్ళటం మొదలెట్టారు. రోడ్డు చాలా ఇరుకైపోయి ఎందుకంటే రోడ్డు వైండింగ్కి అన్ని ఆదేశాలు ఇచ్చినా కొన్ని అక్కడక్కడ ఇష్యూస్ ఉండటం మూలంగా మున్సిపల్ వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుని పనిచేయట్లేదనే ఉద్దేశంతో వారికి ఒకసారి ఈ విషయాలని చెప్పెళ్ళాలని మేము రావడం జరిగింది. జోనల్ కమిషనర్ గారు కూడా చాలా మాకు స్పందించారు. ఇమీడియట్గా దాని వాళ్ళ టౌన్ ప్లానింగ్ సిపి గారిని కూడా పిలిచి అక్కడ ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా చర్చించడం జరిగింది. త్వరలోనే దాని మీద ఇష్యూ క్లియర్ తీసుకుని రోడ్డును వైడింగ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న అనేక ఇష్యూస్ మీద వారితో మాట్లాడటం జరిగింది. ఏదైతే గత 10 ఏళ్లలో మేము 90% కంప్లీట్ చేసామని చెప్తున్నాడు ఇక్కడ ఉన్న పెద్ద మనిషి, మరి 90% కంప్లీట్ అయితే నియోజకవర్గంలో ఇవాళ ఎన్ని ఇష్యూస్ ఉన్నాయంటే ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని ఇష్యూసే ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా మేము వారి దగ్గర డిస్కస్ చేయడం కూడా జరిగింది. అట్లాగే ఏదైనా అవసరం అంటే మా మంత్రుల దగ్గరికి కూడా వెళ్ళి ఏదైనా ఫండ్స్ అవసరం ఉంటే కూడా తీసుకొచ్చైనా సరే కుకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కానీ కుకట్పల్లి నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను కానీ మా లీడర్లు అందరూ కూడా ప్రతి విషయం కూడా ప్రజల్లో ఉండి రేపు రాబోయే ఇందిరమ్మ ఇళ్లలో కూడా వారికి అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క అర్హుడికి కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మేము ఏదైతే ఇంతమంది ఇచ్చిన 6 హామీలు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా కొంతమందికి 200 యూనిట్లు మేము ఇస్తా ఉన్నాం. ఇంకొంతమందికి రావాల్సిన ఉన్నాయి కూడా వాళ్ళకి కూడా టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని కూడా సార్ట్అవుట్ చేసి అలాగే గ్యాస్ బండ్ 500 కూడా ఇస్తా ఉన్నాం. వాటిలో కూడా కొన్ని చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ప్రజాపాలన అప్లికేషన్ చేసుకోవడంలో విఫలం అవడం కానీ ఇంకా ఇతర వాళ్ళ డేటా ఎంట్రీ పూర్తిగా ఇవ్వలేకపోవడం మూలంగా కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. అటువంటివి కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా సీరియస్గా తీసుకుని రాబోయే రోజుల్లో ఏదైతే మేము మాట ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చామో మాట నిలబెట్టుకుంటాం. ఇవాళ మేము ఇచ్చిన 6 హామీలే కాకుండా మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దగ్గర 158 హామీలు మేము చెప్పనే కూడా ఇవాళ ప్రజల్లోకి తీసుకొచ్చి మేము నెరవేర్చడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మా పాలిట ఉన్నారు. మేము ప్రజలతో కలిసి మమేకమై ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జెండాని ప్రజలకు అండ అనే విధంగా కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇవాళ బ్రహ్మాండంగా ప్రజల్లో ఉంటూ అనునిత్యం ప్రజలకి వాళ్ళ సేవలు అందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే పందా మెయింటైన్ చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతంగా చేసుకుంటాం. రేపు రాబోయే రోజుల్లో మా అధిష్టానం కార్పొరేటర్ సీట్లు ఎవరికి ఇచ్చినా కూడా మేమందరం ఐక్యతగా ఉండి మొత్తం 9 డివిజన్లో 9 కూడా మేము గెలిపించుకోవడానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఎక్కడ ఏ కమిటీలు ఉన్నా కూడా ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి పదవి కూడా కుకట్పల్లిలో అర్హులను బట్టి వాళ్ళకి ఇప్పించేదానికి కూడా పార్టీ కట్టుబడి ఉంది. సీనియర్ నాయకులు కానీ మేము కానీ అందరం అనునిత్యం కష్టపడి పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు మేలు చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.